మారేడుమిల్లి రీచ్ అయ్యాక హోటల్లో అయితే లంచ్ అయితే చేసాం. బ్యాంబూ బిర్యానీ ఫేమస్ కాబట్టి ట్రై చేసాం. పర్లేదు బాగానే ఉంది. కాస్ట్ వచ్చేసి మనకి బ్యాంబూ బిర్యానీ వచ్చేసి 350 పడ్డది. నాకైతే అంత వర్త్ అయితే అనిపించలేదు బిర్యానీ. గుడిసా హిల్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. పైన మనకి అక్కడ ఏమీ ఉండవు కనుక మనం అన్నీ కింద నుండే తీసుకొని వెళ్ళాలి. లైక్ ఫుడ్, వాటర్ అండ్ క్యాంప్ ఫైర్ కోసం కట్టెలు కూడా తీసుకొని స్టార్ట్ అయ్యాం. చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాక అయితే మాకైతే ఒక పెద్ద బాంబు అయితే పేల్చారు. ఏంటంటే హిల్ స్టేషన్ మీద అయితే క్యాంప్ ఫైర్, స్టేయింగ్, టెంట్ వేయటం అండ్ ఇవైతే ఏమీ లేవు, వంట నిషేధించారంట. ఓన్లీ మార్నింగ్ 4 AM పంపిస్తారంట. ఓన్లీ మార్నింగ్ 4 AM టు ఈవినింగ్ 4 వరకే గుడిసె హిల్ స్టేషన్ మీదకి అయితే పంపిస్తారంట. ఇదైతే చాలా డిసప్పాయింట్ అయింది మాకు. మేము దీనికోసం అయితే 250 కిలోమీటర్ల నుంచి అయితే వచ్చాం. చాలా మా వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. మరి నైట్ ఎక్కడ ఉండాలి అని వాళ్ళని అడిగితే చుట్టుపక్కల ఎక్కడైనా స్టే చేయండి, ఇట్లా నది కూడా వెళ్తాం చిన్నపాటి, దాని పక్కన ఎక్కడైనా స్టే చేయండి, ఎర్లీ మార్నింగ్ 3-4కి వస్తే మాత్రం పంపిస్తామని అయితే చెప్పారు. ఇక చేసేది ఏమీ లేక వెనక్కి తిరిగి అయితే వచ్చాం. ఇక మేము వెనక్కి అయితే రిటర్న్ అయ్యి వచ్చే దారిలోనే మంచి క్యాంపింగ్ ప్లేస్ కోసం అయితే చూసుకుంటూ అయితే వచ్చాం. మధ్యలో ఐరన్ బ్రిడ్జి ఒకటి ఉంది అని ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఆగైతే అక్కడైతే ప్లేస్ అయితే చూసినాము. వాటరు అంతా బాగానే ఉంది కానీ అక్కడైతే లైట్ స్మెల్ అయితే వస్తుంది, ఫుడ్ స్మెల్. ఇక అక్కడ వేస్తే బాగోదని అయితే అయితే వచ్చి చూసినాం. అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చి చూసినాం. ఆల్రెడీ అక్కడ టెంట్ వేసి ఉండరు. ఇక మా టెంట్ కూడా ఇక్కడ వేద్దామని అయితే అక్కడైతే టెంట్ చేయటం అయితే జరిగింది. మాకు టెంట్ వేయటం రాకపోతే అక్కడ మనకి భీమవరం కుర్రోళ్ళు అయితే పరిచయం అయ్యారు. పాపం వాళ్ళే మాకు టెంట్ వేసి ఇచ్చారు. వాళ్ళు కొద్ది క్షణాల్లోనే బాగా క్లోజ్ అయ్యారు. పిల్లగాళ్ళందరూ చాలా కలిసిపోయారు. మాకు నైట్ కూడా చాలా టైం పాస్ అయింది వాళ్ళతో. మీకైతే ఒకటి చూపిస్తా. వాళ్ళైతే మందు అయితే తెచ్చుకున్నారు, బీర్లు ఇవన్నీ, కానీ అవి కూలింగ్ అయితే పోతాయి కదా. వాళ్ళైతే ఏం చేశారో చూడండి ఒకసారి. మనకి సెలయేరు అయితే పారుతుంది కదా, ఈ వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి వాటరు. అయితే వాళ్ళైతే మంచిగా ఇట్లా సెట్ చేసుకొని ఆ వాటర్లో అయితే మొత్తం వాళ్ళు తెచ్చుకున్న మందు మొత్తం అయితే అందులో పెట్టుకున్నారు. అది చాలా బాగుంది కదా. ఎవరైతే బీర్లు తెచ్చుకోవాలనుకుంటారో కూలింగ్ పోతాయేమని ఎవరైతే భయపడతారో ఇక నుంచి వాళ్ళైతే నాకు తెలిసి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇట్లా వాటర్లో ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్లో అయితే మొత్తం కూలింగ్ అయితే అయిపోతున్నాయి. చాలా బాగుంది ఇదైతే.
ఎర్లీ మార్నింగ్ 3కి అయితే లేచినాం మేము గుడిసె హిల్ స్టేషన్కి స్టార్ట్ అవడానికి. ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళు కూడా ఇప్పుడే లేపినాం, వాష్రూమ్కి వెళ్ళినాం, ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయితే అయినాం హిల్ స్టేషన్కి వెళ్ళటానికి. మేము లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి మాకు 3:30 to 4 అయితే అయ్యింది. అక్కడ గుడిసె హిల్ స్టేషన్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర అయితే మేము టికెట్ అయితే తీసుకున్నాం. పర్సన్కి వచ్చేసి 50 రూపీస్, బైక్ వచ్చేసి 100 రూపీస్, 150 అయితే తీసుకుంటుండే వాడు పోలీసులు. ఫైనల్గా సన్ రైజింగ్ అయితే చూసాం. చాలాసేపు వెయిట్ చేసాం. ఫాగ్ క్లౌడ్స్ ఉండేసరికి కనిపిస్తుందో లేదో అనుకున్నాం, కానీ ఫైనల్గా అయితే వచ్చింది. కానీ చాలా లేట్ పట్టింది సన్ రైజింగ్ రావడానికి. కొండల మధ్య నుండి సూర్యుడు బయటకు వస్తుంటే చాలా బాగుంది వ్యూ. డైరెక్ట్గా చూస్తే ఇంకా థ్రిల్ ఫీల్ అవుతారు. పైన వ్యూ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది. ఆ కొండలు, ఆ క్లౌడ్స్ వచ్చేసి ఆ ఫాగు, వాటి మధ్య నుంచి సన్ రైజింగ్ చాలా బాగుంది. కానీ కొండపైకి బైక్ మీద అయితే రావద్దు. ఎందుకు చెబుతున్నానో కిందకి దిగే వీడియో అయితే చూడండి, అది ఎంత ప్రమాదకరంగా ఉందో. గుడిసె హిల్ స్టేషన్ ఈ 9 కిలోమీటర్స్ బైక్ మీద వద్దామనుకుంటే మాత్రం చాలా రిస్క్. మాకు ఇప్పుడు అర్థమైంది. బైక్ మీద వద్దామనుకునే వాళ్ళు మాత్రం దయచేసి బైక్ మీద అయితే రావద్దు. ఎందుకంటే రోడ్డు చాలా డేంజరస్గా ఉంది. ఎవరన్నా ఒకవేళ బైక్ మీద వద్దాం అనుకుంటే వాళ్ళు మారేడుమిల్లి వరకు వచ్చి అక్కడ బైక్ సార్ పెట్టుకొని అక్కడ బొలేరో మాట్లాడుకోవడం చాలా బెటర్. అది ఇన్ కేస్ మీరు ఎవరన్నా మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ లేదంటే అమ్మాయిని మాత్రం బైక్ మీద తీసుకొని గుడిసె హిల్ స్టేషన్ పైకి అయితే వెళ్దాం అనుకుంటే మాత్రం చాలా రిస్క్. ఎందుకంటే మేము ఎక్కేటప్పుడు చాలామంది చూసినాం, ఎవరైతే లేడీస్ని తీసుకొని వచ్చారో బైక్ మీద వాళ్ళు ఇక డైరెక్ట్ వాళ్ళు నడిపించుకుంటూ వెళ్తున్నారు. అది అర్థం చేసుకోండి. దయచేసి బైక్లో అయితే ప్రిఫర్ చేయొద్దు హిల్ స్టేషన్ పైకి. సింగిల్గా అయితే వెళ్ళండి, డబల్ అయితే మళ్ళీ డబల్ అయినా రిస్కే కొంచెం. మా వాళ్ళు అయితే అందరూ ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు అందరూ అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు, మంచి మంచి వ్యూ పాయింట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని.
చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఇక అందరూ సన్లైట్ వచ్చేసింది పైకి. ఇక అందరూ అయితే కిందకైతే రిటర్న్ అవుతున్నారు. అందరూ మేము కూడా రిటర్న్ అయ్యాం కిందకి. బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసి మేమైతే పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వచ్చాం. కొంతమంది బైక్స్ కూడా పైకి అయితే తీసుకొని వచ్చారు, కానీ ఎక్కేటప్పుడు చాలా సన్నని రాళ్ళు అయితే ఉన్నాయి, చాలా డేంజర్ అని చెప్పారు. మేమైతే అక్కడే పార్క్ చేసి అయితే పైకి అయితే నడుచుకుంటూ వచ్చాం. మేము వచ్చేటప్పుడు చీకటి ఉంది కాబట్టి అప్పుడు ఎక్కేటప్పుడు వీడియో అయితే తీయలేదు, అందుకే ఇప్పుడు దిగేటప్పుడు చూపిస్తున్నాను. చూడండి కొండలు అయితే ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగుంది. ఇంతకుముందు అక్కడ ఇప్పుడు మనకి కనపడుతున్న పార్కింగ్ ఏరియాలో క్యాంప్ ఫైర్ మొత్తం టెంట్లు వేసుకొని మొత్తం స్టేయింగ్ అయితే చేసేవాళ్ళంట. ఇప్పుడైతే ఇక్కడ పర్మిషన్ అయితే లేదు కాబట్టి ఇక అందరూ కిందే ఉండి డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ పైకి అయితే వచ్చేస్తున్నారు. అక్కడికి పోదాం ఆ ఎండికి. ఇగో ఆ వ్యూ దగ్గర రండి. అదే మేము ఇక్కడ ఉందా వీడియో ఫోటో రెండు సరిపోతుంది. ఫాస్ట్ టూరిస్ట్ కాదు, టూరిజం అంటే పోతుంది. ఏం చేయాలి రికార్డ్ ఉంటుంది వీడియో మామూలు ఫోటోలు పెట్టండి. ఇలా బాగా చేసాం ఓకేనా. మనం మంచిగా దోషం చేసుకుని మంచిగా అంతేగా. అక్కడైతే సెకండ్ వ్యూ పాయింట్ అయితే ఉంది, దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది కూడా చూసి ఇక మేమైతే కిందకైతే రిటర్న్ అవుతాం. Jadi
ఇప్పుడు కనబడుతుంది ఉరి మధ్య మానేకిచ్చారు నా ఆ కొండల మధ్యన 2 గుడిసెలు అయితే ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో మరి. వాళ్ళకైతే నాకు తెలిసి కరెంటు, మొబైలు, నెట్వర్క్ అయితే ఏమీ ఉండవు. వాళ్ళ లైఫే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ బాధ, ఏ గోల ఉండదు ఇవన్నీ. కానీ వాళ్ళకి ఫుడ్ అవన్నీ వాళ్ళు వచ్చి వెళ్ళటం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే, కిందకైతే రిటర్న్ అయ్యాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటుంది మనకి పెద్ద టాస్క్. ఎందుకంటే దిగేటప్పుడు ఇంకా చాలా డేంజరు. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కానీ పోయి లోయలో అయితే పడతాం. అందుకే దిగేటప్పుడు చాలా జాగ్రత్త దిగాలి. నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు మొత్తం పైనుంచి కిందకి ఎట్లా ఉందనేది. నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఇదేనా